హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. ఈ వీడియోలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేసేటప్పుడు పేరెంట్స్ లేదా స్టూడెంట్ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏ విధంగా పూర్తి చేయాలో ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏంటంటే మన మొబైల్లో జగనన్న విద్యా కానుక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ యొక్క లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్పై క్లిక్ చేసి మీరైతే యాప్ అయితే మీ మొబైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ను ఓపెన్ చేసినట్లయితే యాప్ యొక్క ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మన ప్రతి స్కూల్కి ఏంటో ఒక యూజర్ నేమ్ ఉంటుంది, అలాగే కామన్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. 1 2 3 4ని పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా లాగిన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తారు. లాగిన్ ఆప్షన్ క్లిక్ ఆటోమేటిక్గా యాప్లోకి అయితే మనం లాగిన్ అయితే కావడం అయితే జరుగుతుంది. మనం యాప్లోకి లాగిన్ అయిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత చివరి మనకి టాప్ లైట్ మనకి 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఈ 3 డాట్స్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇందులో ఏంటంటే మాడ్యూల్స్ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మాడ్యూల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ఆప్షన్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్, థర్డ్ ఏంటంటే నాట్ డిస్ట్రిబ్యూటెడ్, ఫోర్త్ ఏంటంటే ఇండియన్ ట్రైజ్ అనే ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం చేయాల్సింది ఏంటంటే మనకి వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఇందులో ఉన్న మెటీరియల్ అయితే మనం రిసీవ్ చేసుకున్నట్లు ఓకే చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా డిస్ప్లే అయితే ఇక్కడ ఈ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అనేది మనకి సిఆర్సీ నుంచి ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ చేసిన మెటీరియల్ అండి. ఎందుకంటే సిఆర్సీ లాగిన్ నుంచి అంటే స్కూల్ కాంప్లెక్స్ లాగిన్ నుంచి మన స్కూల్ లాగిన్కి ఏంటంటే వాళ్ళు ఏదైతే మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేశారో ఆ మెటీరియల్ అంతా వాళ్ళ లాగిన్ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తే మన లాగిన్లోకి అయితే రావడం జరుగుతుంది. మన లాగిన్ వచ్చిన తర్వాత దీన్ని మనం యాక్సెప్ట్ చేసి ఏ డేట్ని అయితే రిసీవ్ చేసుకున్నామో ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే మనకి సిఆర్సీ నుంచి అంటే బ్యాగ్స్, బెల్ట్స్, అలాగే ఏంటంటే షూస్ అయితే రావడం జరుగుతుంది. హై స్కూల్స్ అయితే యూపీ స్కూల్స్ అయితే మనకి నోట్ బుక్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఎంఆర్సీ నుంచి కూడా కొంత మెటీరియల్ వస్తుందండి. మనకి టెక్స్ట్ బుక్స్, అలాగే ఏంటంటే యూనిఫామ్స్, డిక్షనరీస్ అయితే వాళ్ళ లాగిన్ నుంచి అయితే మనకి ఎంయూ లాగిన్ నుంచి అయితే మనకి పంపించడం అయితే జరుగుతుందండి. ఏ మెటీరియల్ వచ్చినా సరే మనం ఇక్కడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా వెరిఫై రిసీవ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చినట్లయితే మనం దీన్ని అయితే యాక్సెప్ట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఎక్నాలజ్మెంట్ని సింపుల్గా అయితే మనం ఎన్నైతే బ్యాగ్స్ తీసుకున్నామో ఒకసారి మనం వెరిఫై చేసుకుంటామండి. మెటీరియల్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత ఇది కానీ ఓకే అనుకున్నట్లయితే ఇక్కడ సింపుల్గా ఏం చేస్తామంటే యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ రిమార్క్స్ ఎంటర్ చేస్తామండి. రిమార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నామో రిసీవ్ డేట్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తామండి. సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మెటీరియల్ అంతా కూడా అప్పుడు మన లాగిన్లోకి అయితే చూపించడం జరుగుతుందండి. ఈ ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత మెటీరియల్ అయితే మనకి మన స్కూల్ లాగిన్కు రావడం అయితే జరుగుతుందండి. ఈ ఆప్షన్ కానీ యూజ్ చేయలేదనుకోండి మన స్కూల్ లాగిన్లో అయితే మనకి మెటీరియల్ అనేది ఏంటంటే డిస్ప్లే కాదండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఏంటంటే సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఏంటంటే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా ఓకే చేయండి. నెక్స్ట్ మళ్ళీ వెరిఫై రిసీవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే బెల్ట్స్ అండి, బెల్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మళ్ళీ రిమార్క్స్ అనేది యాడ్ చేస్తారు. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మళ్ళీ వెరిఫై రిసీవ్ డేట్ అంటే ఎప్పుడు తీసుకున్నారో చేసుకుని ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఓకే చేస్తారండి. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్ సబ్మిట్ రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా ఓకే చేయండి. ఓకే చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకి వెరిఫై రిసిప్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు క్లిక్ చేసినా సరే ఇందులో ఎలాంటిది కూడా మనకి నో కాంపోనెంట్ అవైలబుల్ అవుతుందండి. 2 ఆప్షన్స్ మనకి సిఆర్సీ నుంచి పంపించడం జరిగింది కాబట్టి అదర్ ఏమైనా వచ్చినట్టయితే మళ్ళీ ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుందండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ ఉంది కదా, ఈ డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మన స్కూల్లో ఉన్న క్లాసెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు మనం ఏ క్లాస్కి అయితే జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేసామో ఆ క్లాస్ యొక్క పేరెంట్స్ కానీ పిల్లల చేత కానీ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయాలనుకున్నట్లయితే ఆ క్లాస్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అయితే మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం సెర్చ్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఇక్కడ టాప్లో అయితే మనకి సెర్చ్ స్టూడెంట్ ఆప్షన్ డైరెక్ట్గా మీరు స్టూడెంట్ నేమ్ కానీ చైల్డ్ ఐడి కానీ ఎంటర్ చేసినా సరే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఒక స్టూడెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆధార్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ ఏంటంటే మనకి చైల్డ్ ఆధార్, ఫాదర్ ఆధార్, మదర్ లేదా గార్డియన్ ఆధార్ అయితే డిస్ప్లే అవుతుంది. మనం ఎవరి యొక్క బయోమెట్రిక్ అయితే క్యాప్చర్ చేయాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫాదర్ చేయాలనుకుంటే ఫాదర్ మన స్కూల్కి వచ్చి కిట్ తీసుకున్నట్లయితే ఫాదర్ అథెంటికేషన్ తీసుకుంటాం. లేదా మదర్ వస్తే మదర్, లేదా గార్డియన్ వస్తే గార్డియన్, ఎవరు వస్తే వాళ్ళ అథెంటికేషన్ మాత్రమే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుందండి. వేరే వాళ్ళదైతే అవ్వదు. ఎవరైతే వచ్చారో స్టూడెంట్కి సంబంధించిన రిలేషన్ వాళ్ళ ఆప్షన్ అయితే ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి.
చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ నేను మదర్ గార్డెన్ ఆధార్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే టిక్ బాక్స్ అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఆల్రెడీ మనం గతంలో ఇక్కడ ఏంటంటే బ్యాగు బెల్ట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే మనకి డిస్ప్లే కావడం జరిగిందండి. లేనట్లయితే ఇక్కడ డిస్ప్లే కాదండి. ఇవన్నీ కూడా ఇవి ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి మనకి ఎంయూ లాగిన్ నుంచి అయితే మనకి డిస్పాచ్ చేస్తారండి. ఇవైతే డైరెక్ట్గా మన స్కూల్ లాగిన్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఏం చేస్తుందో మొత్తం టిక్ బాక్స్ అన్ని మీరు రిసీవ్ చేసుకున్న మెటీరియల్ అంతా టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు ఏమైనా సరే మెటీరియల్ కానీ డిస్ప్లే కాకుండా ఉన్నట్లయితే మరలా వచ్చేటప్పుడు ఏంటంటే మళ్ళీ అయితే మీరు అథెంటికేషన్ అయితే సెకండ్ టైం కూడా చేయాల్సి అయితే ఉంటుందండి. ఏమైనా టిక్ బాక్స్లు కానీ విడిచిపెట్టినట్లయితే ఈ విధంగా మనం వెంటనే ఏవైతే మనం మెటీరియల్ రిసీవ్ చేసుకున్నామో ఆ మెటీరియల్ అంతా కూడా ఏంటంటే చెక్ బాక్స్లన్నీ కూడా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, సింపుల్గా క్యాప్చర్ బయోమెట్రిక్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసే ముందు ఏంటంటే మీ మొబైల్కి ఏంటంటే మీరు ఏదైతే డివైస్ యూజ్ చేస్తున్నారో మ్యాక్సిమం ఏంటంటే ఈ విద్యాకానికి కిట్ల పంపిణీ మనకి స్టార్టర్ డివైస్ ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేయడం జరుగుతుందండి. డివైస్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ క్యాప్చర్ బయోమెట్రిక్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్యాప్చర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి మన యొక్క క్యాప్చర్ చేయమని అడుగుతుందండి. ఈ విధంగా మనం కానీ స్కాన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్కాన్ కావడం అయితే జరుగుతుందండి. ఆటోమేటిక్గా సక్సెస్ రావడం జరుగుతుంది. కొన్ని సందర్భంలో మనకి ఏంటంటే టైమ్ అవుట్ కానీ నెక్స్ట్ ఏంటంటే అలాగే ఏంటంటే ఫెయిల్యూర్ కానీ రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం ట్రై చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మనకి రావడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా అయితే మనం జగనన్న విద్యా కానుక యొక్క కిట్ల యొక్క పంపిణీలో మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే పూర్తి చేయాల్సి అయితే ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ కరెక్ట్గా చేసినా సరే మిస్ మ్యాచ్ అని రావడం జరుగుతుందండి. వచ్చినా సరే మళ్ళీ ట్రై చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మనం ఏంటంటే జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏంటంటే వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ చేయాలి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేసేటప్పుడు అథెంటికేషన్ కంప్లీట్ చేసే విధానం అండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులకి అయితే షేర్ చేయండి, వారికి కూడా అయితే హెల్ప్ కావడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.